ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, దేవునికి నీ సిరుగుని మీకు దాసులుగా ఉండలేరు. అయితే ఇలాంటి వాళ్ళను దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు దండించడా? దేవుడు కొట్టడా అంటే కొట్టినాడు. మనము కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 47వ వచనంలో చూసుకుంటే ఇలాంటి వారికి దేవుడు శిక్ష ఎలా వేస్తాడంటే 46, ఆయన వారి పంటను చీడపురుగులకు ఇచ్చెను. నీ పంట ఆయన చీడపురుగులకు ఇస్తాడు. తెగులు, నీ పంటలకు తెగులు సంభవిస్తుంది. నీ కష్టఫలము వడగళ్ళ చేత ద్రాక్ష తోటలను, హిమము చేత మేడి చెట్లను ఆయన పాడి చేశాను. వారు పశువులను వడగండ్ల పాలు చేశాను, వారి మందలను పిడుగుల పాలు చేశాను. ఆయన ఉపద్రవము కలగజేయగా ఇవన్నీ చేసినాడు. ఎవరికి చేసినాడు? వారి ఆశ తీరక మునిపే ఆహారం వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపం వారి మీద రగులుకొనెను. బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇజ్రాయేలులో ఎవలను కూర్చెను. వారు ఇంకను పాపము చేసు ఆయన ఆశ్చర్య కార్యమును బట్టి ఆయన నమ్ముకొనకపోయిరి. వడగళ్ళను కురిపించినా, మిడతలు కురిపించినా, పంట నష్టం చేసినా, ఎంత చేసినా కానీ మనుషులు దేవుని వైపు తిరగకపోయిరి. ఇంకనూ పాపము చేయించు ఉన్నారు. మీరు కూడా ఇంకా పాపం చేస్తున్నారేమో. దేవుని వైపు తిరగకుండా ఆయన కష్టం మీద కష్టము, కష్టం మీద కష్టము, ఇంకా మీకు కలగజేసినా కానీ మీకు జ్ఞానం రావడం లేదు. ఇంకా లోకాశలో హృదయపూర్వకంగా పాపము చేయుచునే ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేసినారంటే, ఇలా దేవుడు ఎప్పుడైతే వారిని సంహరించడం మొదలుపెట్టినాడో, ఎప్పుడైతే దెబ్బలు కొట్టడం మొదలుపెట్టినాడో, ఎప్పుడైతే వారిని చితకబాదినాడో, వాళ్ళు ఏం చేసినారంటే దేవుని వైపు తిరగడం మొదలుపెట్టినారు. వారు ఏం చేసినారు? 34వ వచనంలో, ఆయన వారిని సంహరించినప్పుడు వారు ఆయనను వెదికిరి, వారు హృదయపూర్వకంగా దేవుణ్ణి బతిమాలుకొనేది. ఎప్పుడైతే వీరు హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకున్నాడో దేవుడు వారిని క్షమించిన. అంటే కొందరు తిరిగిరి, కొందరు తిరగకపోయేది. అయితే తిరిగిన వారిని దేవుడు క్షమించినాడు. అయితే హెజ్కేలు 18వ వచనంలోను, హెజ్కేలు 18వ అధ్యాయంలో, హెజ్కేలు 33వ అధ్యాయంలో అది అంటుంది, దుష్టుడు తన దుష్టత్వమును బట్టి నశించుట దేవునికి ఇష్టం కాదు, కానీ దుష్టుడు మారు మనసు పొంది దేవుని వైపు తిరుగుట దేవునికి ఇష్టమై ఉన్నది. వీళ్ళు నశించిపోతుంటే దుష్టుని చంపడం దేవునికి ఒక నిమిషంతో సమానమే. కానీ అతన్ని మారు మనసు కలగజేయాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. వీళ్ళు హృదయపూర్వకంగా పాపం చేస్తూనే ఉన్నారు. అయితే హృదయపూర్వకంగా వీరు తిరగడం నేర్చుకున్నారు. ఎప్పుడు? కొట్టిన తర్వాత, హింసలు కలగజేసిన తర్వాత, తెగుళ్ళు కురిపించిన తర్వాత. అదే అంటున్నాడు, మరణం నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులుకు అప్పగించెను. నీ జీవాన్ని ఏం చేసినట? తెగులుకు అప్పగించినాడు. తెగులు అంటే రోగములు. కోళ్ళకు, కుక్కలకు పడతాయి, మనుషులకు కూడా తెగుళ్ళు పడతాయి. ఆ తెగులు మూర్ఛ వ్యాధులు, కుష్టి వ్యాధులు, పరిశుద్ధ గ్రంథంలో క్షయ వ్యాధులు. అందుకే దేవుడు అంటున్నాడు, ఐగుప్తులకు కలగజేసిన రోగములన్నిటినీ మీకు కలగజేసేదను. మీరు నా మాట వినేలా ఈ రోగం మీకు రావు. మీరు నా మాట వినకుంటే ఐగుప్తులకు కలగజేసిన ప్రతి రోగమును మీకు కూడా కలగజేస్తా అన్నాడు. ఇంక ఐగుప్తులేం శత్రువులు కాదు, వారు కూడా ఆయన పిల్లలే. కానీ వారికంటే ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమించినాడు కాబట్టి నీకు హెచ్చరిస్తున్నాడు. అయితే నువ్వు కూడా వినకపోతే ఐగుప్తులకు కలిగిన తెగుళ్ళును, రోగులను, పంట నష్టములను నీకు కూడా జరుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హృదయపూర్వకంగా నువ్వు పాపం ఎన్ని రోజులు చేస్తావు?
హృదయపూర్వకంగా దేవుని వైపు తిరగడం నేర్చుకో. ఇజ్రాయేల్ ప్రజలు అలాంటి తిరిగిరి, హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకొనిరి. రాజైన దావీదు తన కుమారుడైన సొలొమోనుకు ఒక మాట చెప్తా ఉన్నాడు. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనంలో, సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడును. ఇక్కడ ఉన్నవారి ప్రతి ఒక్క హృదయము ఎరిగినవాడు ఆయన. అందరి సంకల్పములు ఎరిగినవాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనస్పూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను త్రోసివేయును. సొలొమోనుకు దావీదు చెప్తున్నాడు, నీవు నా కుమారుడా, అందరి హృదయంలో పరిశోధించు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. నీవు హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగినలా ఆయన నీ వైపు తిరుగుతాడు. నీవు ఆయనను విసర్జించినలా నిన్నును ఆయన విసర్జిస్తున్నాడు. భక్తిహీనుల మాదిరి నీ ఇష్టం వచ్చినట్లు విస్తారంగా ద్రోహం చేయుచు, పాపం చేయుచు, దేవుని పిల్లలను దూషించు, దొంగులుచు, బీదవానిది నీవు తీసుకొనుచు, ఇతరుల మీద చేపెట్టి దోచుకొనుచు, వారి తింటూ నీ సంచిలో వేసుకొనుచు, ఇలా జీవిస్తూ ఉంటే ఇది హృదయపూర్వకంగా నువ్వు చేస్తా ఉన్నావు. అయితే దేవుడైన యెహోవా అంటున్నాడు, నా వైపు తిరగమని. దావీదు అంటున్నాడు తన కుమారునికి దేవుని వైపు తిరిగి హృదయపూర్వకంగా బతిమాలుకొనమని. నీవు తిరిగి పశ్చాత్తాపడి ఈ పనులు చేయాల. హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగితే నువ్వు చేయాల్సిన పని 15వ అధ్యాయంలో ఉంటాయి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. దేవుని దగ్గర ఎవరు నిల్చుంటారు? దేవుని దగ్గర నిల్చడానికి, ఆయన ఇంట్లో అతిథిగా ఉండడానికి అర్హత ఎవరుందంటే హృదయపూర్వకంగా నిజము పలుకువాడే, యథార్థమైన నీతి కలిగిన వాడే. అట్టివాడు నాలికతో కొండములాడడు, భక్తిహీనుల మాదిరి 2 నాలుకలు కలిగి ఉండవు. తన చెలికానికి కీడు చేయడంటే నీ స్నేహితునికి కీడు కల్పింపడు. తన పొరుగువారి మీద నింద మోపడు. అంటే భక్తిహీనులు ఇతరుల మీద నింద మోపుతారు. వాళ్ళు చేసినా కానీ ఇతరుల మీద మోపుతా ఉంటారు, నింద మోపరు. కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం వచ్చినను మాట తప్పడు. నీవు హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగితే నీకు నష్టం వచ్చినా మాట తప్పవు, నీతి తప్పవు, దేవుని యందు భయభక్తులు నీవు విడిచిపెట్టవు, నీ ద్రవ్యము వడ్డీకియవు, నిరపరాధుని చెరుపుటకై లంచం పుచ్చుకొనవు. ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. హృదయపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో నువ్వు చేయాల్సిన పని ఇవి. నాలుకతో కొండెంలాడడం ఆపేయాల. నీ సహోదరుని కానీ, నీ చెల్లికాన్ని కానీ, నీ బంధువులకు కానీ, నీ చుట్టాలకు కానీ, నీ పొరుగువానికి కానీ, నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయంగా, అంటే వాడు భయం లేకుండా నీ యొద్ద నివసించినప్పుడు వానికి కీడు కల్పించవద్దు. నీ పొరుగువాని భార్యను ఆశింపవద్దు. నీ పొరుగువాని మీద నింద మోపవద్దు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతను నీ ద్రవ్యములో ఎప్పుడూ వడ్డీకి ఇయ్యకూడదు. ఇలా నీవు హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగితే, దేవుడు అంటున్నదే, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. నీవు హృదయపూర్వకంగా నిజము పలుకాల. ఎప్పుడైతే నీవు దేవుని వైపు నీ హృదయం దేవునికి ఇస్తావో
హృదయపూర్వకంగా పలకడము నేర్చుకుంటావు. రోమాపత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో మనము చదువుకుంటే, మీ శరీర బలహీనతలను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములు నీతికి సాధకముగా అప్పగించుడి. ఎప్పుడైతే మీరు మీ అవయములను ఇంతకు ముందు పాపము చేయాలనుకున్నప్పుడు పాపానికి హృదయపూర్వకంగా మీ దేహమును, మీ శరీరమును, మీ పనులను, మీ ఇష్ట వస్తువులను, మీకున్న సమస్తము హృదయపూర్వకంగా ఎలా పాపానికి అప్పగించినారో అంతకంటే ఎక్కువ ఇష్టపూర్వకంగా మీ హృదయములను, మీ పనులను, మీ ఆలోచనలు, మీ తలంపులను, మీ అవయములు అంటే మీ శరీరంలో ఉన్న చెయ్యి కానీ, కాళ్ళు కానీ, హృదయం కానీ, నోరు కానీ దేవునికి అప్పగించాల. అందుకంటున్నారు, మునుపు మన శరీరం, మన నోరు దుర్భాషలు ఆడేది, ఇప్పుడు ఆడదు. మునుపు మన కన్నులు పాపము చూపులు చూసేవి, ఇప్పుడు చూడవు. మునుపు మన శరీరము పాపపు కోరికలు కలిగి ఉండేవి, కానీ ఇప్పుడు ఉండదు. అంటే మునుపు శరీరము పాపేచ్ఛలకు మనం అప్పగించుకుంటేమి, అయితే ఇప్పుడు మీరు హృదయపూర్వకంగా పరిశుద్ధమైన దేవునికి మీ అవయములను సాధకములుగా అంటే పనిముట్లుగా అప్పగించుడి, నీతికి దాసులుగా అప్పగించుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఇలా అప్పగిస్తే మనకేం లాభం? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదివి ముగిస్తాం. నా కుమారుడా, నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. నా ఆజ్ఞలు అంటే అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మములనేటివి నీ హృదయంలోంచి తీసివేయాల. అప్పుడు నా కుమారుడా, నేను ఏవే చెప్పినాడో నా ఉపదేశం నీవు మరవక గైకొనము, అవి దీర్ఘాయువును. అంటే దేవునికి నీ అవయవంలో సాధకములుగా అప్పగించుకుంటే అవి దీర్ఘాయువును. అంటే 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు దేవుడు ఆయుష్కాలం ఇస్తే మధ్యనే నీ ఆయుష్కాలం తగిలిపోకుండా దేవుడు 100 ఏళ్ళు ఇస్తాడు. నీ అవయవంలో ఒక్కటి నశించుట దేవునికి ఇష్టం కాదు. నీ అవయవములన్నీ దేవుని గ్రంథంలో లిఖింపబడినవి ఉన్నవి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ అవయవంలో ఏ ఒక్కటి నశించుట నీవు కాదు, నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నష్టపోవడం ఆయనకి ఇష్టం లేదు. నీ అవయవములన్నీ ఎన్ని రోజులు ఉండాలో దేవుని గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయి. కానీ ఆ అవయవములు దేవుని కోసం ఉపయోగపడాల. నీ కన్ను కానీ, నోరు కానీ, చెవులు కానీ, హృదయం కానీ, మాట కానీ, తలంపు కానీ సమస్తము దేవుని కోసం ఉపయోగపడాలి. ఇలా నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం ఉపయోగిస్తావో అవి నీవు దీర్ఘాయువును దయచేస్తాయి. సుఖ జీవనంతో గడుపు సంవత్సరములను శాంతిని, సుఖ జీవనంతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు దయచేస్తానని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైనా నా సహోదరి సహోదరులారా, హృదయపూర్వకంగా పాపం చేసిన వారు ఏమేరో, హృదయపూర్వకంగా పాపాన్ని విడిచి తిరిగిన వారు ఎలా దీర్ఘాయుష్మంతులయ్యారో మీరు తెలుసుకోవాలని, ఇంతవరకు మీరు విన్న వాక్యమును బట్టి మీ హృదయములో నాటుకొని ఫలింపజేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందిన ప్రభుత్వం. చిన్న ప్రార్థించుదాము, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, అద్వితీయుడగు దేవ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదంలో కోట్లాడిన తండ్రి, ఇదిగో మా హృదయంలో పాపం వైపు ఎలాగో తిప్పితేమో అలాగ మా హృదయంలో నీ వైపు హృదయపూర్వకంగా తిరుగుట కృప చూపమని, ఇదిగో మా పాప దోషంలో తప్పులను క్షమించి తండ్రి యేసయ్యా, హృదయపూర్వకంగా నీ వైపు తిరుగుటకు సహాయం చేయమని, మా జీవితాలను మీరే మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందిన నామ ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.